నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పాఠాలు నేర్పించే మా ఆవిడ నాకు మాత్రం గుణపాఠాలు నేర్పించింది అని అంటున్నాడు రాంబాబు. ఎవరికి చేయనటువంటి అన్యాయం నాకు మా ఆవిడ చేసింది అని అంటున్నాడు. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. మా వైఫ్ 4-5 డేస్ నుంచి కనిపించలేదు సార్. ఇప్పుడు వచ్చింది, వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నట్టు. వేరే అతనితో స్టూడెంట్తో వెళ్ళిపోయింది. మీ ఆవిడ 4-5 రోజుల నుండి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు వచ్చింది, స్టూడెంట్ తో వెళ్ళిపోయిందా? సో ఈవిడ 25 ఇయర్స్, ఒక 16 ఏళ్ళ అబ్బాయితో వెళ్ళిపోయింది ఈవిడ. అవును సార్. ఇంకా ట్యూషన్లో ఎక్కడ చెప్తుంది ఈవిడ, ఇంకొక లైన్లో ఎక్కడ పెట్టేసింది కాస్ట్ టైంలో, అది కుర్రాడిని. ఈవిడ ఇలా 3 డేస్ బ్యాక్ వెళ్ళిపోవటం అన్నది ఇంకా పెద్ద షాక్. ఇంకా పెద్ద సార్. పక్కన ఎవరో తెలుసా? ఇతను ఎవరో నాకు తెలియదు మేడం. ఆ? తెలియదు మేడం ఇతను ఎవరో. మరి నీకు పెళ్ళయిందా? కాలేదు మేడం. మరి బాబు బాగున్నాడంటే బాగున్నాడని చెప్పావు. ఎవరు బాబు? పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉన్నారా నీకు? ఎలా వచ్చాడు బాబు? దేవుడు ప్రసాదించాడా? ట్యూషన్లో అబ్బాయిని ప్రేమించాను మేడం. నీ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? నాది 25 మేడం. ఆ అబ్బాయి అది 16 ఇయర్స్. సిగ్గుందా? అబ్బాయి అయితే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటి 16 ఏళ్ల పిల్లాడా, చదువుకునే పిల్లాడా? అబ్బాయిని ఒక్కడనేనమ్మా మొత్తం ట్యూషన్ లో అందరినీ ప్రేమిస్తున్నావా? ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటున్నారు? వాడు 9th నుంచా? 1 years. 1-2 years అంటే 9th నుంచి వాడిని ప్రేమించేస్తున్నావు గాఢంగానే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలుసు అనుకుంటా. ఏం మాడుతున్నావు? వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మ ఊరుకుందా? ఏం టీచర్ అమ్మా నువ్వు? ఏం లవ్ పాఠాలు నేర్పిస్తున్నావా? లేపుకుని వెళ్ళిపోవటాలు ఎలాగా, హోటల్లో కొనకటం ఎలా నేర్పిస్తున్నావు అది పిల్లలకి? ఏమి లేదు సార్, నేను అబ్బాయిని ప్రేమించాను ఏం సార్. నీ ప్రేమ తాగలయ్యా? ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సిగ్గుపడుతున్నావు ఏంటారు బాబు? పెళ్లి చూపులు కాదు ఇది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్నోసారి? ఫస్ట్ సారేనా? 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్. నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు. ఫస్ట్ ఇయర్ 16 ఇయర్స్ నీకు, 16. ఆవిడికి 25. ఏంటి మీ ఇద్దరి మధ్యన కుదిరింది? ఏమ్మా టీచర్ అమ్మా, ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా? వీళ్ళిద్దరు మాట్లాడేదంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే. అమ్మా తల్లి ప్లీజ్ అమ్మా. చేసేస్తావు దగ్గరుండి? 16 ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చదు, ఇంకో ఆంటీ 50 ఏళ్ళ ఆంటీ నువ్వు ఓకే అమ్మ అంటాడు, చేసేస్తావా? చేసుకున్నాను, ఒక 1 month కూడా ఉంచుకోలేవు. ఎందుకన్నా? నీలాగా ఇంకోడు ఉన్నాడు. వాడు ఇంటర్ సెకండ్ ఇయరా? ఈ పిల్లోడు ఎవరు? ఫస్ట్ స్టూడెంట్ నేనే మేడం. ఏం ఫస్ట్? ఆవిడ ప్రేమించడంలో ఫస్ట్ స్టూడెంటా? అంతే సార్. ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. మేడం సార్, రాంబాబు గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. Sure, madam. రాంబాబు గారు రండి. నమస్తే అండి. రాంబాబు గారు చెప్పండి. మా వాళ్ళకి చాలా సార్లు కాల్ చేశారంట, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అవును మేడం. అని చెప్పేసి అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతకు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచే. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. మా వైఫ్ 4-5 డేస్ నుంచి కనిపించలేదు మేడం సార్. ఇప్పుడు వచ్చింది, వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నట్టు. వేరే అతనితో స్టూడెంట్తో వెళ్ళిపోయింది. బాబాయ్ ఒక్క నిమిషం, డైరెక్ట్ మొదలు పెట్టడమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వార్త చెప్పారు మీరు. మీ ఆవిడ 4-5 రోజుల నుండి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు వచ్చింది, స్టూడెంట్ తో వెళ్ళిపోయింది. స్టూడెంట్తో అంటే వెళ్ళిపోయింది. మీరేం చేస్తూ ఉంటారు, మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది, కొంచెం డీటెయిల్ గా చెప్పరా? టీచర్ అండి. ఓకే. స్టూడెంట్తో అంటే పరిచయం అయింది, స్టూడెంట్తో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక 4-5 డేస్. పెళ్ళి ఎంతకాలం అయిందండి? పెళ్ళి 2 years అవుతుంది సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఆవిడ టీచర్, మీరేంటి? మేము జాబ్ చేస్తాం సార్, ప్రైవేట్ జాబ్. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారు. స్టూడెంట్తో పాటు వెళ్ళిపోయేంత వరకు మీ భార్యకి ఇటువంటి అక్రమ సంబంధం ఉందన్నది మీకు తెలియదా? తెలియదు సార్. ఎప్పుడు తెలిసింది? ఒక 1 month బ్యాక్ తెలిసింది. 1 month బ్యాక్ తెలిసింది. కానీ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. ఒక వారం నుంచి కనిపించకుండా పోయింది. తెలిసినప్పుడు మీరు అడిగారా
ఏంటిది అని చెప్పేసి? అడగలేదు మేడం. ఎందుకు అడగాలి కదా? మీ భార్య తప్పు చేస్తున్నప్పుడు ఏంటిది నీ ప్రవర్తన ఏంటి కరెక్ట్గా లేదు, ఆయన పిల్లలతో ఏంటి బుద్ధి లేదని అని చెప్పి తిట్టడం కొట్టడం ఏం చేయలేదా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది మీ భార్య? 20-25 ఉంటుంది. స్టూడెంట్ వయసు ఎంత ఉంటుంది? ఏ క్లాసులకి చెప్తుంది ఈవిడ? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో ఈవిడ 25 years, ఒక 16 ఏళ్ళ అబ్బాయితో వెళ్ళిపోయింది ఈవిడ. అవును సార్. చెప్పండి. అంటే 1 month బ్యాక్ తెలిసినప్పుడు ఎలా తెలిసింది మీకు? మీరు ఏం చూసారు? వేరే వాళ్ళు చెప్పారు సార్, ఇట్లా బయట తిరుగుతున్నారు స్టూడెంట్తోని మేడం గారు అని చెప్తే నేను ఇంకా పిలిచి అడిగాను. ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పే స్టూడెంటా? ఇంటికి ఇంటి దగ్గర ట్యూషన్ సార్. ట్యూషన్కి వచ్చారు. ఓకే, ట్యూషన్. ఎంతమంది ట్యూషన్కి వస్తారండి మీ ఇంటికి? వస్తారు మేడం, 10-15 మంది దాకా వస్తారు. బాగానే సంపాదిస్తుంది మీ ఆవిడ. అవును మేడం. మీరేం పని చేస్తారు? ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్. ఒక చిన్న బాబు, పెళ్ళై 2 years, పెళ్ళి, ప్రెగ్నెన్సీ, డెలివరీ. ఇంకా ట్యూషన్లు ఎక్కడ చెప్తుంది ఈవిడ? ఇంకొకటి లైన్లో ఎక్కడ పెట్టేసింది కాస్ట్ టైంలో? అది కుర్రాడిని చెప్తుంది సార్. మీ జాబ్ టైమింగ్స్ ఏంటి? పొద్దున్న సాయంత్రం వచ్చేస్తాను మేడం. సాయంత్రం వచ్చేస్తారుగా. ట్యూషన్ చెప్పేటటువంటి ఈవిడ ఇలా మారుతుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీ ఇద్దరి మధ్యన 2 years బట్టి ఏమైనా గొడవలు ఉన్నాయి? లేదు సార్. ఏమీ లేదు. లేదు. సో ఇది మీకు ఒక షాక్. 1 month బ్యాక్ ఈవిడ ఇలా 3 days బ్యాక్ వెళ్ళిపోవటం అన్నది ఇంకా పెద్ద షాక్. ఇంకా పెద్ద సార్. ఇంకా వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా బయట తిరుగుతున్నా అని చెప్తే తీసుకొని వచ్చాం. మరి ఇట్లా ఏంది ప్రాబ్లం తెలుసుకుందామని. అంటే బయట తిరుగుతున్నారంటే ఎక్కడ చూసారంటే వీళ్ళందరూ? వీళ్ళు హోటల్లో చూసారు అన్నట్టు. హోటల్లో అంటే ఏంటి? రెస్టారెంట్లోనా? రెస్టారెంట్లో తింటుండగా తింటున్నా లంచ్ చేయడం చూసి చెప్పారు. రెస్టారెంట్ లో చూస్తే తప్పే ఉంది? ఒక టీచర్ స్టూడెంట్ తింటున్నారని చెప్పేసి అనుకుందాం, అందులో తప్పే ఉంది. ప్రవర్తన కూడా చేంజ్ ఉంటుంది కదా మేడం. అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు చెప్పిన వాళ్ళు ఇలా ఇలా చేస్తుంది అని చెప్పేసి? అదేం చెప్పలేదు. నాకు డౌట్ వచ్చింది, ఇంకా మీకే డౌట్ వచ్చింది వేరే వాళ్ళతో తిరుగుతుందా అంటే. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన సంగతి మీకు చెప్పదా? మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళాను, సో అది మీకు డౌట్ కన్ఫామ్ అవుతూ వచ్చింది. ఓకే. అడిగారా మీ ఆవిడని 4 రోజులు ఎక్కడికి వెళ్ళావు, వాడితో ఎందుకు వెళ్ళావు ఏంటి అని? ఇంటికి వెళ్ళినా అని చెప్పింది మేడం. ఓ, అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్తుంది. ఇతనితోనే వెళ్ళిందని మీకు ఎలా తెలిసింది? అదే చెప్పారు మేడం వేరే వాళ్ళు. వేరే వాళ్ళు చెప్పారు తప్ప ఈ అమ్మాయి ఇంతవరకు యాక్సెప్ట్ చేయాల మీ దగ్గర? లేదు. ఆహా, బాబు అన్నారు కదా, బాబుని తీసుకొని వెళ్ళిందా? అవును మేడం. బాబుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పింది. మీరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయలేదా? చేయలేదు. ఇంకా ఇంటికి వెళ్ళినాక నేనేం చేయలేదు. అయ్యో, వచ్చినాక అడిగారు కదా సార్? అవును. వచ్చినాక అడగాలి కదా. అడిగారా? అడిగాను సార్. ఇంటికి వెళ్ళిందంటే ఊరుకుంటూ పోయారు. మీకు విషయం తెలుసు కదా ఆవిడ ఎవరితోనో లేచిపోయిందని. 4 రోజులు పిల్లోడిని తీసుకుని ఇంటికి వెళ్తే అలా ఉన్నావు, ఎందుకు వెళ్ళిపోయావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, అత్తగారు వచ్చిందా ఏంటి అని అడుగుతాం కదా బేసిక్ గానే. వాళ్ళ ఇంటికి ఎందుకు ఫోన్ చేయలేదు మీరు? వచ్చినాక మా ఇంటికి వెళ్ళానండి అని చెప్పింది ఓకే, అసలు ఇంట్లోనే లేదు కదా 4 రోజుల క్రితం ఇంటికి వస్తే. అప్పుడు మీరు ఏం చేయాలి ఇమీడియట్ గా? 4 days నుండి ఫోన్లు మాట్లాడుకున్నారా? లేదు మేడం. ఎందుకు మాట్లాడుకోలేదు? ఇప్పుడు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా వచ్చింది, బాబుని చూడడానికన్నా మాట్లాడాలి కదా. అంటే మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీ భార్య ఇలా వెళ్ళిపోద్దని మీరు ముందే పసిగట్టారా? లేదు సార్. వెళ్ళినట్టు ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ముందే పసిగట్టారా? మరి ఇవన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి, మీరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. వెళ్ళిన రోజు ఏం చేశారు సార్? మీ ఆవిడ కనిపించలా మీరు ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి? ఆ రోజు ఏం చేశారు మీరు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. ఎవరన్నారు ఆ మాట? కాల్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అన్నది. ఇంకా 4 days దాకా రాలేదు. రెండో రోజు ఎలా ఉన్నావు, భోజనం చేసావా, పిల్లోడు ఎలా ఉన్నాడు అని కనుక్కుంటాం కదా. అదే చేయలేదు. ఇంకా ఆ 3 రోజులు 4 రోజులు చేయలే. చేయలేదు. మరి లేచిపోయిందని నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోయిందని మీరు ఎలా అనుకున్నారు? ఎవరు చెప్పారు మీకు? అంటే వేరే వాళ్ళు చెప్పుకోవడం. ఓ, మీ ఆవిడ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, వేరే వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ అతనితో లేదు, వేరే వేరే అతనితో. వాడితో తిరుగుతుంది అని మీకు చెప్పారు. వచ్చినాక మీరు అడిగితే లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అంది. అవును మేడం. అయినా మీ డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే మరి నాతో ఉంటుందా, మరి ఆయనతోనే వెళ్ళిపోతుందా అని. అంటే ఇప్పుడు ఆవిడతో మాట్లాడరా మీరు? లేదు. ఇంకా వాడు మైనర్ కదండి, 16 సంవత్సరాలు. వాడి తల్లిదండ్రులు, వాడు ఎక్కడుంటాడు పిల్లగాడు? ఉన్నారు సార్ ఇక్కడే. ఇప్పుడు తీసుకొచ్చారా మీరు వాళ్ళని? అవును మేడం. తీసుకొచ్చారు ఎక్కడికి? పిలుద్దాం ఉండండి. అసలు ఈయనేమి మీ క్లియర్ గా చెప్పట్లే. భయపడుతున్నారా లేకపోతే టెన్షన్ పడుతున్నారా? ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కదా వచ్చారు. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. అవును మేడం. సరే, ముందు వాళ్ళని కూడా కనుక్కుందాం మేడం. సార్, మీ ఆవిడ పేరేంటి? కవిత. కవిత గారు రండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. మీ బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. పక్కన ఎవరో తెలుసా? ఇతను ఎవరో నాకు తెలియదు మేడం. ఆ? తెలియదు మేడం ఇతను ఎవరో. ఏంటండి ఆవిడెవరు? భార్యనే. ఆ? వైఫ్. మీ వైఫే కదా, మరి తెలియదు అని చెప్పేసి అంటుంది. వాడు కళ్ళు కనిపిస్తాయా? గుడిదా? అమ్మ, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ట్యూషన్ చెప్తాను మేడం. అది గుర్తుందా? నాకు గుర్తుంది. మీ ఆయన అని గుర్తులేదా నీకు? మా ఆయన కాదు మేడం. ఎక్కడ చెప్తావు ట్యూషన్స్? మరి నీకు పెళ్ళయిందా? కాలేదు మేడం. మరి బాబు బాగున్నాడంటే బాగున్నాడని చెప్పావు. ఎవరు బాబు? మీ నాన్నగారా ఏంటి? బాబు అంటే ఆ బాబు అనుకుంటున్నావా? మా బాబే. పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉన్నారా నీకు? నా బాబే మేడం. ఎలా వచ్చాడు బాబు? దేవుడు ప్రసాదించాడా? పెళ్ళయిందమ్మా నీకు? చెప్పమ్మా, మాట్లాడు. పెళ్ళయిందా? ఇతనైతే ఎవరో నీకు తెలియదు, నీకు పెళ్ళయిందా?
బాబు ఎలా వచ్చాడమ్మా నీకు? అయింది మేడం. అయింది కదా. ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చినాక పని కట్టుకొని అబద్ధాలు చెప్తారు? చిల్లరగా ఉంది నువ్వు మాట్లాడేది. నీ ముందు ఎవరున్నారో తెలుసా? నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసారు వాళ్ళు. ఆ? మాట్లాడు, మామూలుగా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, బయటికి చెప్పు. పక్కనున్న ఆయన ఎవరో తెలుసు కదా నీకు, చెప్పమ్మా, నోరు తెరిచి మాట్లాడు, చదువుకున్నావుగా. తెలుసు. ఎవరు? మా హస్బెండ్ మేడం. మీ హస్బెండ్. ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? తెలియదు మేడం. తెలియకుండానే వచ్చావు నువ్వు? అతను నాకు తెలియదని ఎందుకు చెప్పావు నువ్వు? పని కట్టుకొని ఎందుకు చెప్పావు? మా టైం ఎందుకు వేస్ట్ చేసావు? అరే అమ్మా, చెప్పు నాన్న, అతను తెలియదు అని ఎందుకు చెప్పావు? నాకు ఇలాంటి వాళ్ళంటే నిజంగా చాలా బీపీ వస్తుంది. ఒకరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు. మూగదానివా, చౌటిదానివా? నువ్వు అబద్ధం చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే మేడం నేను 4 days నుంచి లేను ఇంటిలో. అది ఓకేలే ఫస్ట్. సరే, అది మీ అమ్మగారి ఇంటికి వెళ్ళావు, అది ఓకే, అది మాకు తెలుసులే, నేనేం అనట్లేదు. మేము ఈయన మీ ఆయనే కదా. అవును మేడం. ఆ అబద్ధం ఎందుకు చెప్పావు తల్లి? నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్. దానికి ఒక రీజన్ ఉండాలి కదా. అబద్ధానికి ఎందుకు? అతను నాకు తెలియదని ఎందుకు చెప్పావు? భయపడుతుంది. ఓకే సర్లే చెప్పు. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీకు? తెలియదు మేడం. మీరు పిలిస్తే వచ్చాను మేడం. 4 రోజులు ఊరు వెళ్ళావంట కదా. ఏ ఊరు వెళ్ళావు కనుక్కుందామని ఫోన్ చేసాం. ఏ ఊరు వెళ్ళావమ్మా? మా అమ్మ వాళ్ళు. ఏయ్, మళ్ళీ అబద్ధం ఆడితే లేచి వచ్చి కొడ పీకుతాను మళ్ళీ. కళ్ళ ముందు అబద్ధాలు చెప్తావేంటి? తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావా నువ్వు? ఏ ఊరు వెళ్ళావు చెప్పు. ఎవరితో వెళ్ళావు? ఏ ఊరు వెళ్ళావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? మీ అమ్మ వాళ్ళతో మేము మాట్లాడాం. 4 రోజులు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు. పిల్లోని తీసుకొని ఏ ఊరు వెళ్ళావు? చెప్పమ్మా, టకటకమ్మ సమాధానం చెప్పు. ఎవరితో వెళ్ళావు? ఎలాగో బయటపడిపోయింది. మీ ఆయన నువ్వు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు. ఇక్కడన్నా మాట్లాడుకోండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మాకేం పని పాట లేకుండా ఇక్కడ కూర్చోలేదు. ఆయన సార్ చాలా బిజీ, మేడం చాలా బిజీ. వాళ్ళకి ఇంకా మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా క్యూర్ చేయాలి అండ్ అలాగే సజెషన్స్ అన్ని కూడా ఇవ్వాలి మేడం. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి వచ్చారు నిజం చెప్పాలంటే. చెప్పి ఎవరితో వెళ్ళాను. కాబట్టి చెప్పు ఫాస్ట్గా. చెప్పేసి అమ్మా మాట్లాడు. అరే తల్లి, ఆ అబ్బాయి కనిపెట్టాడు, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాడు. నీ గురించి నీ భాగవతం అంతా మాకు తెలుసు. నువ్వేం చెప్తావో వింటే, లేదా మీరే మాట్లాడుకుని. ఆయనకి ఏంటో క్లారిటీ ఇవ్వు పోనీ. అబ్బాయిని ప్రేమించాను మేడం. అమ్మా, ట్యూషన్ లో అబ్బాయిని ప్రేమించాను మేడం. నీ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? నాది 25 మేడం. ఆ అబ్బాయి అది 16 years. సిగ్గుందా? ఆ? ప్రేమించి ఏం చేసావు? ఇప్పుడు అబ్బాయితో వెళ్ళిపోయావా? లేచిపోయావా? అవును ఏం వెళ్ళిపోయాను. ఎక్కడున్నారు 4 రోజులు? రూమ్ అదే రెస్టారెంట్ రూమ్. రూమ్ తీసుకొని బాగా ఫుల్ గా 16 ఏళ్ల పిల్లోడుతోనే. పిల్లోని కూడా పట్టుకుని వెళ్ళావు కదమ్మా. 1 year బేబీని పట్టుకుని వెళ్ళావుగా. మీ ఆయన నాకు వద్దండి బాబా అమ్మాయి అంటున్నాడు. ఎన్నిసార్లు ఏ ఊరు వెళ్తావా అని. ఎంతకాలం బట్టి మీ ప్రేమ అయినా అంటే నేను ట్యూషన్ చేసుకుని పోషించవలసి వస్తుంది మేడం. ఆ అబ్బాయి అయితే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటి 16 ఏళ్ల పిల్లాడా, చదువుకునే పిల్లాడా? భగవంతుడా. పొద్దుట వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడంట ఇంటికి జాబ్కి వెళ్ళి. అబ్బాయిని ఒక్కడేనమ్మా మొత్తం ట్యూషన్ లో అందరినీ ప్రేమిస్తున్నావా? లేదు సార్, నేను ఆ అబ్బాయిని ఒక్కడిని. ఎందుకు? అంటే అబ్బాయి నన్ను మంచి ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటున్నారు? వాడు 9th నుంచా? 1 year. 1-2 years అంటే 9th నుంచి వాడిని ప్రేమించేస్తున్నావు గాఢంగానే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలుసు. ఏ ఏ, ఏ, ఏం మాడుతున్నావు? వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మ ఊరుకుందా? ఏం మాట్లాడుతున్నారు మేడం వీళ్ళు? ఏమన్నా జోక్ చేయ, ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమన్నా ప్లాన్ కాదు చేశారా? మేడం, మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పాడు మేడం. మా ఆమె అంటే ఇష్టం అని నాకు అన్నట్టు. వాళ్ళ అమ్మ ఏమంది? నేను చాచి పెట్టి కొట్టిందా, లేకపోతే సరే అమ్మ రామ్మ నేను కోడలుగా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పిందా? చెప్పు. ఏమన్నా ప్రాంక్ వీడియో ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ? ఏమ్మా నెమ్మదిగా ఊరుకున్నారా? ఏమనలేదా? అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పారు కదా మేడం సార్, అందుకే ఊరుకున్నారు. పెళ్లి చేసుకుంటారా మీ ఇద్దరు? అవును ఆ మేడం. అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలంటే ఇంకా 7 ఏళ్ళు ఆగాలి తెలుసా? మరి నీకు ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకి ఏమన్నా గట్టిగా గాయం అయ్యి మతి స్థిమితం పోయి ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అలాంటిది ఏమి లేదు సార్. నాకు పోయేలా ఉంది సార్. ఏం టీచర్ అమ్మా నువ్వు? ఏం లవ్ పాఠాలు నేర్పిస్తున్నావా? లేపుకుని వెళ్ళిపోవటాలు ఎలాగా? హోటల్లో కొనకటం ఎలా నేర్పిస్తున్నావు అది పిల్లలకి? ఏమి లేదు సార్, నేను అబ్బాయిని ప్రేమించాను. ఏం నీ ప్రేమ తాగలయ్యా? ఏంది ప్రేమించేది? ఏం బుర్ర బుద్ధి ఉందా? అన్నం తింటున్నావా, గడ్డి తినేస్తున్నావు రోజుని? ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎలా కూర్చున్నారండి? నాకే ఇక్కడ కోపం వస్తుంది. అందుకే మేడం, అందుకే ఏం చేయలేక పాపం ఇక్కడ దాకా వచ్చాడు. ఏంటది పిచ్చి ఆవిడకి? మామూలు పిచ్చి అది. మరి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ అయ్యండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి ఈ రకంగా బిహేవ్ అవును చేస్తుంది? మేడం, వాళ్ళు ఏమన్నారు? యాక్సెప్ట్ చేసారు వాళ్ళు. ఉంటే ఉంచుకోయ్యా లేకపోతే వదిలేయ్యా అన్నారా? నన్ను వదిలే. ఇప్పుడు పెద్ద టర్న్ ఏంటో తెలుసా ఇక్కడ ట్విస్ట్?
ఆవిడ పాఠాలు చెప్పేస్తుంది, జాగ్రఫీ సైన్స్ చెప్పేస్తుంది అని అనుకుంటున్నామేమో. పిల్లలకి ప్రేమ పాఠాలు చెప్పేసి అరే నేను కాకపోతే ఎక్కడన్నా టీచర్లు దొరికితే కనుక ఎవరికాళ్ళు లేపుకుని వెళ్ళిపోంటారా అని చెప్పేస్తుంది ఆవిడ. సమాజానికే చీడపురుగు ఈవిడ, నీకు కాదు. అదే సార్. ఇది చాలా ప్రమాదం. ఈవిడ ఇంకా ఇంతకు మించి నీ దగ్గర వేస్ట్ అమ్మా, నీతో మాట్లాడుకుని నాకు మాట్లాడబుద్ధి కూడా వాడేవాడు అవ్వట్లేదు. ఉన్నాడు, ఒక పిల్లగాడు. ఉన్నారండి ఆ పిల్లోడు పిల్ల తల్లి కూడా వచ్చారు, నేను పిలుస్తాను, రండమ్మా. ఏం చదువుకుంటున్నానా నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సిగ్గుపడుతున్నావు ఇంటర్ బాబు, పెళ్లి చూపులు కాదు ఇది. ఎన్నో సరే మేడం ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఎన్నో సరే ఫస్ట్ సరేనా? 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్. ఏమో నువ్వు మేమేంటంటే ఏదన్నా చీకట్లో చిన్న వెలుగు ఎతుకుతున్నావు. నువ్వేమన్నా ఒక 5 సార్లు ఫెయిల్ అయ్యి 22 సంవత్సరాలు ఏమో పోనీ అలా అయితే ఓకే అన్నట్టు ఏదన్నా అనుకుంటున్నాం మేము. లేదు నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు. ఫస్ట్ ఇయర్ 16 years నీకు, 16. ఆవిడికి 25. ఏంటి మీ ఇద్దరి మధ్యన కుదిరింది? అసలు నువ్వు చిన్నపిల్లడు, అసలు మేము మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టకూడదు, అడగకూడదు మేము. ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు? పిలిచారు రమ్మన్నారు, అందుకని. ఎవరు పిలిచారు? సార్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇంటికి వచ్చి మాట్లాడారు, రమ్మంటే వచ్చాను. నీ పిల్లోడితో ఏం మాట్లాడ? మైనర్ తల్లితో మాట్లాడండి మేడం. ఏమ్మా? తను నాకు ముందే చెప్పిండు తన గురించి, కాకపోతే నేను ఫస్ట్ వద్దు అని చెప్పినా. ఫస్ట్ వద్దన్నావా, తర్వాత ఓకే అన్నావా? తను ఒప్పించిండు చచ్చిపోతా అది ఇది అని చెప్పి. మీరు ఏమనుకోకపోతే మీ ఆయన ఉన్నాడా? ఉన్నారు. తెలుసా ఇంట్లో? తెలుసు. వచ్చారు అతను, మీ వారు వచ్చారు? రాలేదు, రాలే. మేమే ఇద్దరం వచ్చినాము. తను చచ్చిపోతా మళ్ళీ ఏంది ఉండాలి. 16 ఏళ్ల పిల్లోడికి పెళ్లి చేసేస్తావా? చేసేస్తావంటే ఆయన అట్లా ఫోర్స్ చేస్తున్నాడు. మరి కదమ్మా, నీకు ఎప్పుడు తెలిసింది? నువ్వు ఫస్ట్ ఏమనుకున్నావు? తను తీసుకెళ్లే ముందు చెప్పిండు, ఈ ట్యూషన్ లో ఎందుకు పెట్టావు, ఈ మహాతల్లి ఎక్కడ తెలుసు, మీ ఇంటికి ఎంత దూరం ఇవిడ? మంచిగా చెప్తాదేమో అని చెప్పేసి. ఏం చెప్పింది? గడుగుడ్డు చెప్పింది. చదువు చెప్తాదేమో మంచిగా అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసామండి. అమ్మ నీ సొంత కొడుకేనా లేకపోతే ఎక్కడైనా అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోలేదు. పోనీలే. ఎప్పుడు తెలిసింది మీకు ఈ లవ్ స్టోరీ, భయంకరమైన లవ్ స్టోరీ? తిని తీసుకెళ్లే ముందు చెప్పిండు ఇట్లా ఇట్లా చెప్పిండు. సంగతి అని చెప్పి చెప్తే వద్దు అది మంచిది. మరి 3 రోజుల పాటు నీ కొడుకు కనిపించకుండా పోతే కనుక మీరేం చేశారు? మీరు భయపడలేదా? ఆహా. అతనైతే కనుక ఆవిడ పుట్టింటికి పోతున్నానని చెప్పి బిడ్డను ఎత్తుకుని పోయిందంట. తనతో పోయేటప్పుడు చెప్పిండు, ఇది 4 రోజులు వెళ్ళిపోతున్నానమ్మా, ఆమెను తీసుకొని వెళ్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. దానికి నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకోవాల్సి వచ్చింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా మీరు? వినటానికే బాగాలేదు అసలు. నాకు అసలు నిజంగా ఏంటో నాకు తిక్కగా ఉంది. తను ఉండను నేను చనిపోతా అంటున్నాడు. చచ్చిపోతాడు అనే మాట అనేటప్పటికి నువ్వు భయపడిపోయి సరే చేసుకుంటే చేసుకున్నాడు, తర్వాత చూసుకుందాం అనుకున్నాడా? మీరు ఇలా వెళ్ళిపోయి ఉండిపోక మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు? వీళ్ళ ఏం వాళ్ళు తమ్ముడు, తెలుసుకొని వెళ్ళి తీసుకొని మళ్ళీ ఎందుకు వచ్చారు. వెనక్కి వచ్చారు? యూటర్న్ ఎందుకు తిరిగారు? అంటే 3 days తర్వాత డబ్బులు అయిపోయినాయా? ఆడు తరిమేసి ఉంటాడు హోటల్ నుంచి. డబ్బులు నువ్వు తీసుకెళ్ళావా ఆవిడ సంపాదించేది తెచ్చిందా? నేను సగం వేసుకున్నాను, మేడం సగం. ఎవరిచ్చారు? మమ్మీ ఇచ్చిందా? వెళ్ళరా నాన్న అని. నీ గర్ల్ ఫ్రెండ్ మేడం అని పిలుస్తున్నావు, కర్మరా దేవుడా. దేవుడా దేవుడా, ఏందిరా ఇది తమ్ముడు? ఏంటి నీ వయసు ఏంటి, నువ్వు చదువుకునేది ఏంటి, నీ జీవితం ఏంటి? నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకే ఎక్కడికక్కడ చూసుకుందామని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి? ఇదంతా మేము వింటాం ఏంటి? ఏమ్మా టీచర్ అమ్మా, ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా? లేదు. టీచరు అనే పదానికి కలంకం అమ్మ అసలు. ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ కూర్చొని పాపం ఆయన అలా అయిపోయాడు, ఆయన ఏమనాలో తెలియట్లేదు. వీళ్ళిద్దరు మాట్లాడేది ఏంటంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని. ఏ అమ్మ తల్లి ప్లీజ్ అమ్మ, చేసేస్తావు దగ్గరుండి? నీకు దండం తల్లి. మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరినీ? నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమోహంలో ఉన్నావు నువ్వు కూడా. ఆడు చచ్చిపోవటం ఏంటి, నువ్వు పెళ్లి చేసేయడానికి తలోపటం ఏంటి, వాళ్ళిద్దరు లేచిపోయి వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి? వినటానికి ఎక్కడన్నా ఉందా? 16 ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? నీ కళ్ళు ఎదురుకుంటే కనిపిస్తుంది కదా నీ సో కాల్డ్ బాగా చెప్పే టీచరు. ఏం అనవా ఆవిడ్ని? ఫ్రీగా మనోడు వచ్చేస్తున్నాడు, ట్యూషన్ చెప్పేస్తుంది. అలా అని కాదు, ఇక తిను ఇట్లా ఊకే ఇక తనకి ఏమన్నా అవుతుందేమో అని భయానికి ఆమెను ఒప్పుకోవాల్సి. పోన్లే కొడుకుని పెంచే విధానం అదేనా తల్లి? ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కడే కొడుకు. ఎవరిని తగులుకుంటే వాళ్ళని తగులుకోవాలని చెప్పి పంపించావా? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చదు, ఇంకో ఆంటీ 50 ఏళ్ళ ఆంటీ నువ్వు ఓకే అమ్మ అంటే ఫస్ట్ ఆమె తప్పు ఉందంట. ఆమె లవ్ చేసే ముందే ఆమెనే ఫోర్స్ చేసి. మరి ఆవిడ పెద్ద సముద్రపు అలాగే చేస్తుందమ్మా. నీ కొడుకు ఏం బుద్ధి లేదు? ఆ పిల్లోడు అంటే చిన్న పిల్లోడు, నీకు తెలియదా? ఒకగానో కొడుకుని పెంచే విధానం ఇదేనా? తనని వదిలేయ, నేను కావాలి ఖచ్చితంగా ఆమెనే అని డబ్బులు ఇచ్చి పంపిస్తావా నువ్వు? ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పావు, ఇప్పుడైనా మాట్లాడుతున్నావు. నీ కళ్ళు ఎదురుకుంటే మహాతల్లి కనిపిస్తుంది, లేదంటే టీచర్ అని గౌరవం పాదాభివందనం చేస్తావా? అదేం లేదు. మరి అడగవే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ మహా సతీ సావిత్రి, ఇక్కడ కనిపిస్తుందిగా, మాట్లాడు, అడుగు. ఎందుకు నువ్వు తినని లవ్ చేయమని పంపించినప్పుడు తెలీదా? చదువుకోవడానికి పంపించిన మమ్మల్ని లవ్ చేయమని చెప్పలేం కదా. డబ్బులు ఇచ్చి హోటల్కి పంపించినప్పుడు తెలీదా? నీ కొడుకు చచ్చిపోతానంటేనే అప్పుడు ఓకే అయిందా కోడలుగా? ఆయన డైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటాను అంటున్నావు కదా. చిల్లరగా ఉన్నావు తల్లి, వీళ్ళిద్దరి కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు. ఏదో ఇంకేదో కథ దాస్తున్నారేమో అనిపిస్తుంది. బుద్ధి జ్ఞానం లేని కవిత.
సిగ్గు శరం లేని కవిత. ఇంకేమన్నా ఉంటే కూడా అనండి. ఇంకా అనలేను, నాకు ఇంకా బూతులు వచ్చు కానీ తిట్టలేను. ఆ మాత్రం సంస్కారం ఉంది నాకు కొంచెం. ఏమ్మా ఏంటిదంతా చెత్త? తెలుస్తుందా? బాగానే పనిచేస్తుందా నీకు బ్రెయిన్? చేసుకుంటావని పని చేస్తుంది మేడం. పనిచేస్తుందా? మరి చేస్తారా అలాగే ఎవరన్నా? చేసుకుంటాను మేడం. చేసుకుంటావా? ఏమయ్యా విడాకులు ఇచ్చేసి 10 కోటికి వెళ్ళి ముందు నువ్వు ఆ దరిద్రం వదిలించుకో. అలా చేసుకుంటాను. వాళ్ళు చేసుకున్నా వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వా? నువ్వు మీ ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు. ఇంట్లో కంట్రోల్ చేయి. ఒక టీచర్ అయ్యి ఉండి వేరే వాడిని పటాయించింది 16 సంవత్సరాల అబ్బాయిని, వాడిని అడుగుతావేంటి చేసుకుంటావు అనేది? ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబు ఉండగా. అరే ఆడి పిల్లకాయరా, ఆడి పిల్లకాయ, ఆవిడ తల్లి, ఆవిడ బుద్ధి. పెళ్లి చెల్లదు కూడా. అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం? కాదమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ ఇందాక నాకు ఆ అమ్మాయిని వదిలించండి అన్నావు, ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం, ఓకేనా? నీ పిల్లోని నీకు హ్యాండ్ ఓవర్ చేయించేస్తాం. పిల్లోని పెంచుకుంటావా పెంచుకోవా? నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది, ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా? పిల్లోని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది. నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా ఆవిడని మార్చమంటున్నావా? వదిలించుకుంటా మేడం. ఒకవేళ నేను వదిలేసినా కూడా ఆయన కూడా ఉంచుకోడు. నీకెందుకు? నీ జీవితం, నీ పిల్లోడి జీవితం నాశనం చేసిన ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నీకు పీడ వదిలించడం ఇంపార్టెంట్ అంటున్నావు. అవును మేడం. నీకు విడాకులు ఇప్పిస్తాం, తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావు, ఓకేగా. పిల్లోడు కూడా పెంచుకుంటాం. కానీ ఎంత మందికి ఇలా చేస్తా అంటున్నా మేడం. అదామె చూద్దాం. ఆవిడ బుద్ధి చెప్పడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకొని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి, మగ జాతిని నాశనం చేసేస్తుంది అని నీ భయం, అంతేనా? అవును మేడం. ఓకే, దాని గురించి మేము మాట్లాడుతాం నాన్న. నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా, నేను సేవ్ చేయడం మా బాధ్యత. అక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మగజాతిని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి, అంతేనా? సూపర్. ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును మేడం. ఏంటి చెప్పండి. అది చేసుకుంటావా నువ్వు అని అడుగుతున్నా. చేసుకుంటావా? చేసుకున్నా నువ్వు ఒక 1 మంత్ కూడా ఉంచుకోలేవు. ఎందుకన్నా? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. రీజన్ ఉంటుంది కదా. నీలాగా ఇంకోడు ఉన్నాడు. వాడు ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఎట్లా స్టూడెంట్ సేమ్ నీలా ఇంకో స్టూడెంట్ ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? ఉన్నాడు, నేను చూసినా కదా, నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తున్నాను. చేసుకున్నా ఒక 1 మంత్ కూడా ఉంచుకోలేవు. ఉన్నాడా? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. సరే ఒకసారి చూపి అన్న నాకు. ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా, ఒకసారి చూపి. ఎవరు అక్కడ ఉన్న అతనేనా? అవును మేడం. పిల్లయ్యా అయితే మరి నువ్వు పిలిస్తేనే వస్తాడంట. మీరు పిలుచుకొచ్చారా? ఎవరైనా ఇట్రండమ్మా. అతను కూడా స్టూడెంట్ మేడం. ఈ పిల్లోడు ఎవరు? ఈయనలాగా స్టూడెంట్ మేడం. ఫస్ట్ స్టూడెంట్ నేనే మేడం. ఏం ఫస్ట్? ఆవిడ ప్రేమించడంలో ఫస్ట్ స్టూడెంటా? అంతే సార్. మీ కూర్చో. ఫస్ట్ నా తర్వాతనే ఇతను నువ్వు సీనియర్? సీనియర్. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో సీనియరా లేదంటే ఈవిని ప్రేమించడంలో సీనియరా? అసలు అతను మీరు ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారు? వాళ్ళు ట్యూషన్కి వెళ్తే 2 months లో మేడంతో లవ్ లో పడాల్సిందే సార్. చాలా మంది ఉన్నారంట కదా, నీకు తెలిసి ఎంత మంది ఉన్నారు? అంటే అందరినీ ట్రాప్ చేస్తుంది ఇలాగే? ఆ పనే అది నువ్వు మీ ఇద్దరేనా? ఇంకెవరైనా ఉన్నారా మీకు తెలిసి? నాకు తెలిసి అయితే రీసెంట్లీ అబ్బాయి అతను మాకు కనిపిస్తూనే ఉన్నాడు. కనిపించిన మగాళ్ళు ఎవరున్నారు? పంపించినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పాను మేడం. నువ్వేనా చెప్పింది? అయితే వాళ్ళ హస్బెండ్ నమ్మలేదు. రైట్. తర్వాత స్లోగా చూసి మరి నీ విషయం ఎలా వదిలేసింది? నిన్నెందుకు వదిలేసింది? సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు జల్లే మొత్తం ఏంటి తమ్ముడు చెప్పది? ఎలా జల్లుతుంది? ముందు ఎవరు ఉన్నారంట కాదు, ఎలా జల్లుతుంది? ఎలా పడిపోతున్నారు మీ కుర్రోళ్ళు అందరూ? ఎందుకంటే సమాజానికి తెలియాలి కాబట్టి మేము అడుగుతున్నాం. ఏ విధంగా ఇవి ట్రాప్ చేస్తుంది? మీకు ఏం ఆశ చూపెడుతుంది? పాఠాలు చెప్పకుండా ఎటువంటివి చూపెడుతుంది? ఏంటిది? ఏం లేదు సార్, ఇంకా మామూలుగా ట్యూషన్ బాగానే చెప్తుంది కానీ ట్యూషన్ చెప్పేది తక్కువ, వేరే డైలాగులు ఎక్కువ కొడుతుందా? సినిమా డైలాగులు అలాంటివి. నిన్ను ఎలా వదిలేసింది అని అడుగుతున్నా. నేనే వదిలేసా మేడం. నువ్వు వదిలేసావు ఆవిడ క్యారెక్టర్ చూసి. వద్దు మనకు వద్దు దవిడా అని చెప్పి సైడ్ అయిపోయా. తర్వాత ఈయన గురించి తెలిసి వాళ్ళ ఆయనకి చెప్పావా? తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్లో చూసి వాళ్ళ ఆయనకి చెప్పా. వాళ్ళ ఆయన ఇమీడియట్లీ నన్ను తిట్టి వెళ్ళి చూసిండు. వాళ్ళ ఆయన నమ్మేసిండు చూసి. ఇలా మీలాంటి వాళ్ళు నీకు తెలిసి ఉండగా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? వాళ్ళందరినీ మనం అలర్ట్ చేయాలి కదా. మీరిద్దరేనా? నాకు తెలిసి ఈ అబ్బాయి కూడా ఒక్కడేనా? ఏమోలే, నీకు తెలిసి. అమ్మా కవిత, ఆ అబ్బాయిని అంటే లవ్ చేసావా అంతకు ముందు ఫస్ట్? చేశాను. అబ్బా, ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయిని మర్చిపోయావా? నీ పిచ్చి గోల తగలయ్యా. నీ బ్రెయిన్ లో చిప్ ఏమన్నా దబ్బిందా అని? అపరిచితుడు సినిమాలో 3 క్యారెక్టర్ల లాగా 3 ఉన్నారమ్మా నీకు. 3 మారినప్పుడల్లా ఒకరు. ఇప్పుడన్నా చెప్పి ఎంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు? 9th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ మంది పిల్లలు ఎంతమంది ఉన్నారు నీకు? లేదంటే ప్రేమ అనే ఒక స్కూల్నే నడుపుతున్నావా? ఏంటి మీ ఆయనతో నీకు హ్యాపీ లేదా? అంటే ట్యూషన్ చెప్పుకొని నేనే పోషించవలసి వస్తుంది మేడం. వదిలే, అప్పుడు కుర్రాళ్ళ మీద పడ్డావేంటి వచ్చి? కాదు, మీ ఆయన నిన్ను పోషించకపోవటం, నువ్వు వేరే ఈ వయసు ఉన్న పిల్లల్ని ప్రేమలో పడేయటానికి సంబంధం ఏముంది? తను ప్రేమగా చూసుకోరు. ఓకే. ఫుడ్ విషయంలో అయినా
మనీ Okay. విషయంలోనైనా ఓకే, చూసుకోరు సార్. సరే, అందుకే నేను అతన్ని వదిలేస్తున్నాను. అతన్ని వదిలేయమ్మా. నీకంటే 10 సంవత్సరాల పిల్లకాయలను ఎందుకు పట్టుకుంటున్నావు అని అడుగుతున్నాం మేము. నీ వయసు ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చుగా. నీకు వీళ్ళే నచ్చుతున్నారా లేతగా? తనంటే ఇష్టమని చెప్పారు సార్, నేను కూడా ఇష్టమని చెప్పాను సార్. వీళ్ళిద్దరైనా ఇంకా ఉన్నారా నీకు? లేరు మేడం. ఇంకా లేరా? నెమ్మదిగా చెప్తున్నా అంటే ఉన్నారు. ఇంకెవరన్నా వచ్చారా? ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ? వదిలేస్తున్నాను. ఇంతేనా? బో ఏమ్మా ఇవన్నీ మీ ఆయనకి చెప్పావు? అసలు నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అనేది మీ ఆయనతో మాట్లాడావా? చెప్పలేదు అసలు? మేడం. ఎందుకు చెప్పుకోవాల్సింది మీ ఆయనతోనే కదా. కొన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా ఇలా ఉంది పరిస్థితి, కొంచెం మాట్లాడండి మా ఆయనతో మాట్లాడావా? చెప్పలేదు మేడం. ట్యూషన్లో ఇవన్నీ చెప్తున్నావా? మా ఆయన ఇలా చూస్తున్నాడు, మా ఆయన ఇలా పెట్టాడు అని చెప్పి పిల్లలకి చెప్తున్నావా? తనంటే ఇష్టమని చెప్పాడు మేడం. నన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఇంకా ఆడే ఆయన కూడా ప్రేమగా నేను చూసుకుంటాడా? ఇష్టపడ్డా. మా టీచర్వి కదా, మర్యాద ఇస్తారు. మేడం ఇప్పుడు కూడా మేడం అనే పిలుస్తున్నాడు వాడు నిన్ను. పోనీ అతనేం చెప్పాడు అది అడగండి. ఇతను చెప్పాడు, ఓకే. అతనేం చెప్పాడు? ఏమ్మా అమ్మా, తినిపిస్తాడే ఇంటి గోరుముద్దలు. అతనేం చెప్పాడు? ఏవేవో మామూలుగా. నువ్వేం టీచర్ అమ్మా? సైన్స్ టీచరా? మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచరు. ఏ లెక్కలు చెప్తున్నావు? వాళ్ళు చెప్తున్నారు రొమాంటిక్ లెక్కలు చెప్తున్నావు అని చెప్పి. నువ్వు అందరికీ చెప్తున్నావు. వీళ్ళిద్దరు బక్రాలు అయ్యి వీళ్ళిద్దరు పడ్డారు, అంతే తేడా. మిగతా వాళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళ ఇంట్లో కంట్రోల్ పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు అలా కాపాడబడ్డారు. వీళ్ళిద్దరు బలిపశువులు అయ్యారు. దానికి తోడు ఈ మహాతల్లి కొడుకు చచ్చిపోతానంటే నీకు పెళ్లి చేసేయడానికి రెడీ అయిపోతుంది ఆవిడ నెక్స్ట్ 15 రోజుల్లో. వెడ్డింగ్ కార్డులు వేయించినట్టుంది కూడా. మీ ఆవిడ నీ మీద ఒక ఎలిగేషన్ చెప్తుంది, పట్టించుకోడు, ఇంటి ఖర్చులు నేను సంపాదించుకొని నేను పోషించాల్సి వస్తుంది అని. పెళ్ళైన 2 yearsలో ఎందుకు నువ్వు ఇంటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు? చూసుకుంటున్నా మేడం బాగానే ఇంట్లో. అడగండి మరి, మీ ముందుగా చెప్తుంది. ఆ అమ్మాయి ఇలా చిన్నపిల్లల మీద అటాక్ ఇవ్వడానికి కారణం ఏంటమ్మా అంటే, మా ఆయన వేస్ట్ ఫెలో అండి, పోషించడండి, అసలు టైం స్పెండ్ చేయడండి అంటుంది. అదే మేడం ఇట్లా చేస్తే అనుకోలే కదా, స్టూడెంట్స్ అని మనం అనుకుంటాం. అరే అది తర్వాత సంగతి. నువ్వు ఇంట్లో మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకోలేదు? సంపాదించి ఏం చేస్తున్నావు? తీసుకుంటూనే ఉన్నా మేడం. ఏమ్మా తీసుకుంటున్నాడంటగా? ఇంట్లో అన్నీ తీసుకొస్తూనే ఉన్నాగా. ట్యూషన్ ఫీజు కట్టుకుని చేసుకుని జాబ్ చేసుకుని నేను పోషించవలసి వస్తుంది మేడం. ఎవరిని పోషిస్తున్నావు? ఆయన జాబ్ చేస్తున్నాడు, ఆయన డబ్బులు ఏం చేస్తున్నాడు? ఇది రాంగ్. ఇంటి రెంట్ ఎవరు కడతారు? ఆయన కడతాడు, అవునా? అవును మేడం. ఇంట్లో సరుకులు ఏమవుతాయమ్మా మీకు? ఆయన తీసుకొస్తాడు. నువ్వేం పోషిస్తున్నావు ఇక్కడ? నీ శాలరీ ఏం చేస్తావు? వచ్చే ఫీజు- వాళ్ళని పోషిస్తున్నావా? నీవు వచ్చే ఫీజులు ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళకి పెడుతుంది కాబట్టి. అంతే. హోటల్ రూమ్స్ బుక్ ఇది చేయడం. మీరు ముందు అడగాల్సింది. మ్యాథ్స్ బాగా నేర్చేసుకొని అన్న అర్థమవుతుంది. ఎందుకంటే ట్యూషన్ బాగానే చెప్తాం అంటున్నారు వాళ్ళిద్దరు. పైన నీకు ఎక్స్ట్రా పనుల వల్ల వాళ్ళిద్దరూ మోసపోయారు. ట్యూషన్ బాగా చెప్తుందా? చెప్పింది కదా, చెప్పారు కదా, క్లాసులు బాగానే చెప్తుంది. 15 minutes ట్యూషన్, మిగతాదంతా 15 minutes ట్యూషన్ చెప్తుంది 1 hour తర్వాత 45 minutes ట్యూషన్ అయిపోయినాక అందరిని పంపించి స్పెషల్ పర్సన్లకి స్పెషల్ క్లాసులే. టైం పాసింగ్. టైం పాస్. సిగ్గులేదు మీకు? అసలు మీకు సిగ్గుందా? అసలు మీ ఇద్దరు బాగా ముదిరిన దోసకాయల్లో ఉన్నారు, ఇద్దరు 16 సంవత్సరాలు అనుకున్నా. మీ ఆయన ఇప్పుడు డివోర్స్ ఇచ్చేస్తాడు, బాబుని కూడా తీసుకుంటాడు. ఓకేనా నీకు? ఆవిడకి ఏదైనా ఓకే. ప్రాబ్లం అండి, తెలుస్తుందిగా. పిల్లోడిని వదిలేస్తుంది, భర్తను వదిలేస్తుంది, చిన్నపిల్లలు. నో మేడం. నో మ్యామ్. మీ పేరెంట్స్ని పిలిపించి 2 చంపలు పట పట వాయించి వాళ్ళకి మీకు లెక్కల ట్యూషన్ చెప్పించాలి. పిలుద్దాం మీ పేరెంట్స్ని. వాళ్ళు ఎదుర్కొంటే చెప్తావా? ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని లవ్ చేసి ట్రాప్ చేసి పడేశాను, వాళ్ళతో వెళ్ళి హోటల్లో కునికానని చెప్తావా? చెప్పగలవా? దమ్ముందా? చెప్పలేను సార్. మరి కొడుకును కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉంచుతావా? ఏమనుకోకపోతే ఆవిడ సార్ పేషెంట్ అనుకుంటా. ఇంత ఘోరంగా ఉంటారు మేడం నా పేషెంట్స్. అమ్మ మీకేమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఆవిడతో? ఓకే, వెళ్తారు, ఓదార్పు యాత్ర చేసుకొని వస్తుంటారు. ఓకే అమ్మా. ఏంటమ్మా మీరు చేసేది అక్కడ? 3 రోజుల పాటు వెళ్ళి క్యారమ్ బోర్డు ఆడుకుని వస్తారా? ఏం చేస్తారు? ఊరికి నేను అడుగుతున్నాను. సరే ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, సంతోషం, అక్కడ వరకైనా కాపాడారు. ఏం చేస్తూ ఉంటారు? అంటే నార్మల్గా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వచ్చేస్తాం. ఇంకొద్దు ప్రైవేట్గా కథలు చెప్పుకుంటారు, రెస్టారెంట్లకి తిరిగేసి కబుర్లు చెప్పుకొని ఓకే డబ్బులన్నీ ఊడిసి బాబా చిల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు, అంతేనా సార్? మేడం విన్నారు కదా సార్, ఇక్కడ ఏం చెప్తాం ఏం మేడం? మాట్లాడాలనేది కూడా అర్థం కాదు. అన్నిటికీ అతీతమైనటువంటిది అన్కౌన్సిలబుల్ అండ్ అన్టోల్డబుల్ అన్సొల్యూషనబుల్ స్టోరీస్. అంటే ఏంటంటే కొన్నిటికి పరిష్కారాలు ఉంటాయి, కొన్నిటికి కౌన్సిలింగ్లు ఉంటాయి, కొన్నిటికి మార్గాలు ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. ఇలాంటి వాటికి ఏముంటాయి? అసలు ఆ అమ్మాయి గురించి చెప్పరా సార్ ఫస్ట్? నాకు పిచ్చిలేస్తుంది ఈ అమ్మాయిని చూస్తూ. మేడం ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తాం అంటే, చాలా స్కూల్లో టీచర్స్ని ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ టీనేజ్ ఈ వయసు ఉండేటటువంటి పిల్లల్ని డీల్ చేసేటటువంటి టీనేజర్స్కి వీళ్ళందరూ సైకాలజీ వాటికి కూడా అటెండ్ అవుతారు మేడం. ఆల్మోస్ట్ 6 months పాటు ఆ టీచర్ బిఎడ్ ట్రైనింగ్లో వాళ్ళు 6 months పాటు సైకాలజీ అటెండ్ అవుతారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ జీవితాలు కేవలం చదువు పరంగా బాగు చేయటమే కాకుండా ఒక మోరల్ వాల్యూస్ నేర్పించి వాళ్ళ జీవితంలో వేరే అంశాల్లో తప్పుదోవలోకి వెళ్ళకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తుల కింద మారండి.
కుటుంబ గౌరవాన్ని కాపాడండి, సామాజిక గౌరవాన్ని కాపాడండి, దేశ గౌరవాన్ని పవిత్రతని కాపాడండి అని చెప్పేటటువంటి స్థానంలో చాలా పవిత్రమైనటువంటి స్థానం. బహుశా అన్ని వృత్తుల కంటే మోస్ట్ పవిత్రమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే ఒక టీచర్. ఒక డాక్టర్ అంటే ఒక పేషెంట్ని బాగు చేస్తాడు, ఒక పేషెంట్ యొక్క ప్రాణాలను నిలబెడతాడు. ఒక టీచరు ఒక సమాజాన్ని నిలబెడుతుంది, ఒక దేశాన్ని నిలబెడుతుంది. అంత పవిత్రమైనటువంటి స్థానం. ఇది ప్రత్యేకంగా చూసే ప్రేక్షకులు కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలకు కానీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి ఇంత వక్రబుద్ధి అనేది చాలా చిన్న పదమేమో, నాకు పదాలు దొరకట్లేదు. ఈ అమ్మాయి ఇంత డీవెంట్గా బిహేవ్ చేస్తుంది అంటే కనుక, ఇంకా లోతుగా వెళ్తే కనుక ఈ అమ్మాయికి ఏమన్నా చైల్డ్హుడ్ ట్రామా ఉన్నదా, ఈ అమ్మాయి ఎదిగినటువంటి విధానం, పెంచినటువంటి విధానం, లేదంటే జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏమన్నాయి? ఎందుకంటే ఇంత విచిత్రంగా విడ్డూరంగా ఎవరు పక్కదోవ పెట్టరు మేడం. ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి దశల్లోంచి ఈ అమ్మాయి మానసికంగా వెళ్ళుంటుంది. అయితే ఏంటంటే మరి అంత మానసికంగా వెళ్ళినటువంటి అమ్మాయి ఇద్దరు స్టూడెంట్స్ చెప్తున్నారు, వాళ్ళ తల్లిగారు కూడా చెప్తున్నారు. మరి లెక్కలు ఎలా చెప్తుంది అంటే కనుక ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ప్రవర్తించేటటువంటి విధానం, తీసుకునేటటువంటి అడుగులు, చదువుకు సంబంధించినటువంటి నేర్పరితనం, వచ్చినటువంటి క్వాలిఫికేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, చదువు. సో ఈవిడికి ఏంటంటే ఆ చదువుపరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, కానీ ఈ వ్యక్తిత్వపరమైనటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో అది బహుశా పూర్తి స్థాయిలో ఎదగలేదు, లేదంటే పని చేయట్లేదు అని మనం చెప్పుకోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ దీర్ఘకాలికంగా ఆవిడతో మాట్లాడి ఆ సున్నితమైనటువంటి అంశాలు తవ్వి తీయవలసినటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పక్కన కూర్చున్నటువంటి రాంబాబు గారు అండి, రాంబాబు గారికి ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆలోచన శైలి ఏంటి, చిన్నపిల్ల, పెద్ద ఆమె, కేవలం ట్యూషన్లు చెప్తుందా లేదంటే ఏంటి అనేది మొదటి నుంచే మీకు కొద్ది గొప్ప అర్థమై ఉంటుంది. మీకు డౌట్ రాకుండా ఉండదు. ఎందుకంటే కనుక ఆ ట్యూషన్స్ ఎక్కడో జరగట్లేదు, ఏదో స్కూల్లో జరగట్లేదు. స్వయాన మీ ఇంట్లో అబ్బాయిలకి చెప్పేటటువంటి ట్యూషన్ చెప్పేటటువంటి ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంది అనేది మీకు మొదటి నుంచి ఒక డౌట్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఏంటంటే ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఇలా చేస్తుందని మీకు చెప్పారు, ఆ అమ్మాయి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి అలా వెళ్ళిపోయినటువంటి అమ్మాయిని ఈరోజు మీరు పక్కన కూర్చోపెట్టుకుని చాలా ఈజీగా మీరు ఏమంటున్నారంటే, ఏమంటే ఇదిగోండి దొంగ దొరికింది, ఇంతకు మించినటువంటి ఎవిడెన్స్ ఏం లేదు, ఆ అమ్మాయి దావున ఆ అమ్మాయి పోతుంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. రాంబాబు గారు, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడ ఏ సొసైటీలో, మన దేశంలో అవనివ్వండి, ఇంకో చోట అవనివ్వండి, ఎక్కడైనా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మానసికంగా పరమైనటువంటి అంశం ఏదో ఉంది అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఇటువంటి ఇమ్మెచ్యూరిటీ లేకుండా ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి మీకు 0.5% డౌట్ వస్తే కనుక ఆవిడని బహుశా ఒక కౌన్సిలింగ్కో ట్రీట్మెంట్కో తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. నాకెందుకు అనుకుంటే నేనేం ఏం చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ ఒక బిడ్డకు తల్లి అయింది కాబట్టి ఆ మాత్రం బాధ్యత మీరు ఒక తండ్రిగా తీసుకోవాల్సిందని అంటున్నాను. లేదంటే కనుక మీరు అది వదిలేయచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి కర్మకు పోతుందని చెప్పి పిల్ల 1 year బేబీని కనేసి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆవిడ తప్పుగా ప్రవర్తించేది, ఒక భార్యగా తప్పు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ బిడ్డకు ఒక తల్లి. సో మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు ఈవిడ ఇటువంటి ఆలోచన శైలితో, ఈ వక్రబుద్ధితో ఉంది అనుకున్నప్పుడు ఏమైనా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారంటే మీరు చేయలేదు. ఎవరో వచ్చి చెప్పారు, 4 days వెళ్ళిపోయిందంటే కనుక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందని మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఆ 3 రోజులు బాబు ఎలా ఉన్నాడు, ఆవిడ ఎలా ఉన్నారు అనేటటువంటి వాకప్ చేయలేదు. 4 రోజులు ఇంటికి వచ్చాక స్వీకరించారు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అసలు ఏం చలనం లేనట్టు వాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు, పక్కన ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అంటే ఇదంతా కూడా ఇది జరుగుతుంది అనేది మానసికంగా మీరు కొద్ది గొప్ప మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఈ అమ్మాయి ప్రవర్తన గురించి కూడా ముందస్తునే మీకు ఒక డౌట్ ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ ఆ అమ్మాయిని బాగు చేసే ప్రయత్నం కానీ మీరు చేయలేదు. ఎందుకంటే ఇది కష్టం కూడా. ఎందుకంటే ఇటువంటి మానసిక ప్రాబ్లం ఉండి ఇలా చేస్తారు అనేటటువంటి సమాజంలో అవగాహన తక్కువ ఉండటం వల్ల. ఇంకా స్టూడెంట్, నీ పేరేంటన్నా? గౌతమ్ సార్. గౌతమ్. నీ పేరునా? వినోద్. గౌతమ్, వినోద్. ముందుగా గౌతమ్ గురించి మాట్లాడుకుంటే, సరే మీరిద్దరు పిల్లలు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆవిడ చేసినటువంటిది చట్టవిరుద్ధమైనటువంటి పని, అది పాక్సో కింద వస్తుంది, అంటే అబ్యూస్ కింద వస్తుంది. అదంతా కూడా లాయర్ మేడం మాట్లాడతారు. కానీ గౌతమ్, వినోద్ మీరిద్దరు ఏంటంటే చూడటానికి 16 సంవత్సరాల వ్యక్తులైనా కూడా మీకుండే ఆలోచన శైలి, వ్యక్తిత్వం చూసుకుంటే కనుక బహుశా మీకు ఒక 20 సంవత్సరాలు ఆలోచన శైలి కానీ, ఒక సాంఘిక విశ్లేషణ శక్తి కానీ ఆవిడ కంటే ఎక్కువే ఉందని మనం చెప్పుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా యాజ్ స్టూడెంట్స్ మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, మొబైల్ చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటారు. ఒక టీచర్ వచ్చి ఈ విధంగా మీకు గ్యాలం వేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఏంటి, మీరేం చంటి పిల్లలు ఏమీ కాదు. ఎందుకు జరుగుతుంది? ఒక 25-year-old లేడీ ఒక స్టూడెంట్ని పడేసి వాడిని హోటల్ని, రెస్టారెంట్లకి తిప్పుతూ ఇంకో విధంగా మిమ్మల్ని వాడుకుంటుంది అంటే కనుక ఏమవుతుంది ఇక్కడ?
అనేటటువంటి విశ్లేషణ శక్తి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేటటువంటి మీ ఇద్దరికీ తెలుసు. కానీ మీరు ఆ విశ్లేషణ శక్తి వాడకుండా మీ చదువుని పక్కన పెట్టి ఆవిడ మాట్లాడేటటువంటి విధానాన్ని, ఆవిడ వ్యవహరించే తీరుని తాత్కాలికంగా మీరు వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మీరిద్దరు మైనర్స్ కాబట్టి మిమ్మల్ని తిట్టడానికి కూడా లేదు, ఎందుకంటే కనుక మీకు తెలియక చేశారు, మీకు ఆలోచన లేదు. కానీ మానసిక ఎదుగుదల అనేటటువంటిది మీ వయసుతో నిమిత్తం లేకుండా మీకు ఆలోచన శక్తి ఉంది, కానీ దాన్ని మీరు వాడలేదు. మీ విషయంలో మీ అమ్మగారు ఎందుకు భయపడ్డారు అనేటటువంటిది ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక కొడుకు అంటే కనుక అల్లారు ముద్దుగా ప్రేమించి ఈ వయసు వరకు తీసుకురావచ్చు, కానీ ఆవిడ నువ్వు చనిపోతావు అని థ్రెట్ చేసేటప్పటికి భయపడి సరే వెళ్ళనియండి మేడం అని చెప్పి పంపించేయటం, తిరిగి వస్తే కనుక రానా కూర్చోమంటాం, మీ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయాలి అని అనేటటువంటి మాట తీరు ఇంకా చాలా విడ్డూరంగా ఉంది. ఆవిడ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవటం ఎంత విడ్డూరంగా ఉందో, ఈ తల్లిగా ఈవిడ కంట్రోల్ చేయలేకపోవటం, ఇక్కడ నిన్ను మందలించలేకపోవటం, కళ్ళెదురుగుంటా ఒక మహారాక్షసిలా కనిపించే ఒక టీచర్ని ఈరోజు మన ఎదురుగుంటా మందలించకపోవటం అనేది ఇంకా విడ్డూరంగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ చెప్పేటటువంటి తక్కువ, భావి భారత పౌరులుగా మీకు చెప్పేటటువంటిది ఎక్కువ. సో ఆవిడ మానసిక పరిస్థితి బాలేక అలా వ్యవహరించింది. ఎప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారా? అతను ముందే రియలైజ్ అయ్యాడు, నువ్వు ఇప్పటికైనా రియలైజ్ అయ్యావని నేను అనుకుంటున్నాను. లేదు అంటే కనుక మీరు నాకు కౌన్సిలింగ్కి రావచ్చు, ఆవిడకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆవిడకి ఇవ్వాలి. రాంబాబు గారు ఆవిడతో ఎలాగా ఉండనన్నారు, విడాకులు తీసుకుంటా అన్నారు. కాబట్టి మీ చదువులు, మీ కెరియర్లు, మీ ఫ్యూచరు, మీ భవిష్యత్తు దయచేసి ఇప్పటికైనా ఆలోచించుకొని చూసుకోండి. ఆవిడకి ఇమీడియట్గా ట్రీట్మెంటు లేదంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచడం, దాని విధమైనటువంటి ఏవైతే కనుక ప్రక్రియలు ఉంటాయో అవి తీసుకునేటటువంటి బాధ్యత. ఎందుకంటే ఆవిడ టీచర్ ప్రొఫెషన్కే కలంకం, రేపొద్దున వెళ్ళి ఇలాంటివి ఇంకో 100 మంది స్టూడెంట్స్ని పాడు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ, ఇద్దరు స్టూడెంట్స్, ఒక టీచర్ స్టూడెంట్ వ్యవహారం కాదు, దానికి మించినటువంటి అంశంగానే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మేడం ఇక్కడ కొంత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కాస్త ఆలోచించగలిగే బ్రెయిన్ ఉన్న వ్యక్తి ఎవరంటే వాళ్ళ హస్బెండ్. అతను అడిగింది, మేడం నాకు ఈ అమ్మాయిని వదిలించేసి విడాకులు ఇప్పించండి అని. కానీ ఆయన రిక్వెస్ట్ చేయాలేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒక గుడ్ ప్రొఫెషన్ టీచరింగ్ ప్రొఫెషన్ అంటే, ఆవిడ పెద్ద లెక్చరరు కాదు, 100 మంది స్టూడెంట్స్కి చెప్పట్ల, కానీ ట్యూషన్ టీచర్ అన్నప్పుడు ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి కిందే లెక్క. కానీ ఎప్పుడైతే మీ వైఫ్ డెలివరీ ప్రొసీడింగ్స్లో ఉందో అప్పటి నుంచి ఆ అమ్మాయి సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే తెలిసి కూడా ఒక స్టేజీ మీదకి వచ్చి భర్తను కూడా ఐడెంటిఫై చేయలేనంత డ్రామా ఆడాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడేం కావాలని అలా చెప్పలే, అంతే. అలా చెప్పేస్తే నమ్మేస్తారు, అలా తిరిగేస్తే నమ్మేస్తారు, అలా చేసేస్తే అయిపోతుంది, ఇంతే. అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకునే పొజిషన్లో అమ్మాయి లేదు. మీ వైఫే కాదండి, చాలా ప్రొఫెషన్స్లో, చాలా జాబ్స్లో సైకలాజికల్ డిప్రెషన్తో వర్క్ అంతా బాగానే ఉంటుంది, కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే చోట కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు, లైఫ్లు స్పాయిల్ చేసుకుంటానే ఉంటారు. వాళ్ళు చేసే పని వల్ల ఒక్కొక్కసారి వాళ్ళని నమ్ముకొని వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది ఏ ప్రొఫెషన్లో అయినా కూడా డ్యామేజ్ అయిపోతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే మరి మేబీ రిలేషన్స్ బాగోకపోవడం వల్ల, మంచి ఫ్రెండ్స్ దొరకకపోవడం వల్ల, జరుగుతున్న కష్టాలను వేరే వాళ్ళతో షేర్ చేసుకునే అంత సేఫ్టీ లేకపోవడం వల్ల, ఎవరి కాళ్ళు అలా 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 ఇదైపోయి ఫోన్లకి అడిక్ట్ అయిపోయి ఇక్కడే చెత్త అంతా పెట్టేసుకున్నారు. దానివల్ల ఏం దొరికితే అది, ఏం చేస్తే అది, మేము జాబ్ చేసుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటున్నారే తప్ప మన ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉందా లేదా, మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనే పొజిషన్లో లేరు. అంత అభాగ్యమైన స్థితిలో మీ భార్య ఉంది. మీకంటూ ఒక పిల్లోడిని కనిపెట్టిన నీ భార్య ఈ రోజున చాలా దీన స్థితిలో ఉందని నా ఉద్దేశం. ఆ అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కే తప్పు చేయలేదండి, ప్రాబ్లం వల్ల తప్పు చేసింది. బాగా తాగితే ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది అని తెలుసు కదా, అయినా చేస్తారు. కానీ తెలియకుండా జరిగే తప్పు దీనికి సంబంధించి. ఆ అమ్మాయి మంచిగా ట్యూషన్స్ చెప్తుంది, మ్యాథ్స్ అంటే బాగా అమ్మాయి కరెక్ట్గా ఉంటే బోర్డు సంపాదించవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకి 10th వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అంత స్టామినా ఉన్న పిల్ల తీరా చూస్తే తింగర పనులు, అవి తింగర పనులు అండి, చేతకాని పనులు. మీ కూతురో చిన్న పిల్ల 5 years పిల్ల, 10 years లోపు పిల్ల చేస్తే, మీ కొడుకో చేస్తే ఎలా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారో అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఆవిడ తిరుగుబోతూ కాదు, లేచిపోయే తత్వము కాదు. ఆవిడకి కరెక్ట్ వ్యక్తులు కూడా దొరకలే. ఆవిడ సరౌండింగ్లో ఉన్నది ఎవరో చిన్నపిల్లలు. అది తప్పు అని కూడా అమ్మాయికి తెలియని పొజిషన్లో ఉందని నా ఉద్దేశం.
అంత సీరియస్ ప్రాబ్లంలో మీ వైఫ్ ఉంది. కాపాడుకుంటారా వదిలేస్తారా అనేది మీ ఇష్టం అండి. కానీ మీ కొడుక్కి ఒక తల్లి, అమ్మాయికి ఆరోగ్యం డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ ఎలా ఇప్పించుకుంటామో ఇలాగే దీనికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. కానీ మీ పర్సనల్ మీ ఇష్టం. ఇక్కడ అమ్మాయి డైవర్స్ ఇచ్చే, అసలు మీరు ఇక్కడ దాకా రావసరం డైవర్స్కి. ఆ అమ్మాయిని ఇంటి దగ్గర అడిగితే ఇంటి దగ్గరే ఇచ్చేది. అయినా మీరు ఇక్కడికి వచ్చారంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి, ఆవిడ ఎలాంటిది అని మేము ఐడెంటిఫై చేసి చెప్తామని. మీ ఆలోచన విధానం వేరు, మీరు చూసిన వాతావరణంలో అమ్మాయి క్యారెక్టర్ వేరు, మాకున్న సీనియారిటీకి మేము చెప్పేది వేరు. డాక్టర్ గారు చెప్పారు ఆ అమ్మాయి ప్రాబ్లం ఉంది అని. నేను కన్ఫర్మ్ చేస్తున్నా ఆ అమ్మాయి దీన స్థితిలో ఉంది. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అవసరం. మీ ఆవిడకి ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారుగా, దీనికి కూడా తీసుకెళ్ళమని నా రిక్వెస్ట్. వదిలేసే అంత క్యారెక్టర్లెస్ కాదు, బయట దరిద్రంగా ఉన్నారు. అర్థమవుతుందా? కొంచెం లాస్ట్లో మాట్లాడతాను ఈ ఒక పాయింట్ మీద. భయ్యా ఏంది భయ్యా, 16 ఏళ్ళు సొసైటీ చూస్తారు, జనాలు 16 ఏళ్ళకి రేపులు చేసేస్తున్నారు, కానీ పోస్కోలోకి వచ్చేస్తారు సేఫ్ సైడ్లో. మన ఈ మధ్య నిర్భయ కేసు గురించి విన్నారుగా, 14 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు. అందుకే చట్టం మార్చి 16 ఏళ్ళకి మేజర్ కింద డిక్లేర్ చేసి పోస్కో నుంచి తీసేద్దాం అనుకుంటున్నారు. మీకు 16 ఏళ్ళకి ఇంత మెచ్యూరిటీ వచ్చేసింది ఏంటి? ఒక టీచరు లైన్ వేస్తుంటే టింగ్ 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 అని మాట్లాడేస్తారా? అక్కడ అమ్మాయితో టీచర్ అంత నాన్న. ఇంకా బయట గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోవాలి? మీ ఏజ్ పిల్లలు 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అర్థమవుతుందా? అంటే మీకు ఒక 21 వచ్చిన తర్వాత కెరియర్లో సెటిల్ అయినాక మీకంటే ఒక 3-4 ఇయర్స్ మీ క్లాస్మేట్స్ మీ ఈక్వల్ వాళ్ళను చూసుకోవాలా. అది బాగుంటే హెరాస్మెంట్ చేయకూడదు. నచ్చితే ఆ అమ్మాయి కూడా ఇష్టపడితే వాళ్ళని లవర్స్ అంటారు, మిమ్మల్ని లవర్స్ అనరు. నువ్వు కూడా ఏంటి నాన్న రెడ్ హ్యాండెడ్గా ఎత్తుక్కొచ్చి నువ్వు ఇవ్వడం వల్లే పాపం కనీసం ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతున్నావు. తింగర వేషాలు. మీ గురించి మేము ఎక్కువ మాట్లాడడానికి ఉండదమ్మా, ఎందుకంటే ఇక్కడ బాగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎవరన్నా ఉంటే మీ అమ్మ. అమ్మా నమస్తే, నీలాంటి తల్లిని ఇక్కడే చూశానమ్మా, ఫస్ట్ టైం చూశాను తల్లే. నీకేం ప్రాబ్లం అమ్మా? నాకు అర్థం కాదు. నాకేం ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంది? ఏ ప్రాబ్లం ఉంది? ఆగాగు, నీకు చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది తెలుసా. 16 ఏళ్ళ పిల్లాడికి పెళ్లి చేద్దాం అనుకున్నావా? బయట కోడళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? చీల్చి చెండాడేస్తున్నారు అత్తల్ని. పిల్లోడికి ఏ వయసులో పెళ్లి చేయాలో తెలియదా? జోకులాగా ఉందా నీకు? ఇక్కడ చంపలు పగలగొట్టేవాళ్ళు లేక తీసుకెళ్లి జైల్లో వేస్తారు తెలుసా. ఆడపిల్లలు మైనర్ పెళ్ళే కాదు, మగ పిల్లలు మైనర్ పెళ్ళనే తల్లిదండ్రులు లోపలేస్తారు. చదువుకోవడానికి పంపించావా? ఎవరైనా లైన్ వేస్తే వెళ్ళిపోరా ఆంటీలతోనే పంపించావా? ఇదేనా నీ పెంపకం? పద ఆ పిల్లోడికి పెళ్లి చేద్దాం అనుకున్నావుగా. నీ మీద అయితే కంప్లైంట్ ఇస్తే నిన్ను ఇక్కడ నుంచి పంపించాను నేను. మీ అమ్మ జైలుకి వెళ్ళాల్సిన అమ్మ నాన్న. నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్, మైనర్ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ పడేది తల్లిదండ్రులకి. ఇంక్లూడింగ్ మీరు డ్రైవింగ్ చేసి ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. మీరు తాగి ఏదైనా యాక్సిడెంట్లు చేశారనుకో పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. అలాగే నువ్వు లవ్ చేసి ఏదైనా చేసావనుకో పేరెంట్స్. ఇక్కడ మీ అమ్మ దగ్గరుండి పెళ్లి చేస్తానంటుంది కదా, ఎవిడెన్స్ పర్ఫెక్ట్ దొరికింది, అందుకే సైలెంట్ ఊరుకున్నా. మీ అమ్మ ఇప్పుడు ఆల్రెడీ మేమేమి ఇలాంటి ఏదో ఇంపార్టెంట్ కేసు అనుకుని కూర్చున్నాం అర్ధరాత్రి దాకా. మార్నింగ్ దాకా మీ అమ్మ నుంచి మార్నింగ్ మేము పోలీస్ స్టేషన్కి పంపించి అరెస్ట్ చేయించబోతున్నాం. నువ్వు మీ అమ్మను వదిలే, ఇలాంటి అమ్మ నీకు పనికిరాదు. నువ్వు రాంగ్ మార్గంలో ఉన్నప్పుడు సరిదిద్దాల్సింది ఆవిడ, మేం కాదు. ప్రతి ఒక్క ఇంట్లో ఏం జరుగుతుందని కూర్చొని అందరికీ సోషల్ సర్వీసులు చేయలేం కదా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీ అమ్మ జైలుకి వెళ్ళాల్సిన అమ్మ నాన్న, మీ ఇద్దరు ట్రీట్మెంట్లకి వెళ్ళాల్సిన పిల్లలు. కాకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది ఈ వయసులో మేము డిసైడ్ చేయలేం కాబట్టి వాళ్ళకి ఇస్తే షాక్ ట్రీట్మెంట్లు మీరు లైన్లోకి వస్తారు ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మా అమ్మ ఎలా చూసుకుంది ఆమె కూడా అలా చూసుకుంది కాబట్టి కదా. ఇది కరెక్ట్ మాట్లాడావు. టీచర్ అంటే అమ్మతో సమానం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వాళ్ళ ముగ్గురు పాత్ర వేరు. వాళ్ళ పట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటే అసహ్యంగా ఉంది తెలుసా. ఆ ఆలోచన విధానం అసహ్యంగా ఉంది. ఇంతకీ మీరు వెళ్ళి ఏం చేశారో తెలుసా? మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ 4 రోజులు 2 సినిమాలకు వెళ్ళారు, రోజు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నారు, తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు. ఇదే మీరు చేసింది. అంత చిన్నపిల్లల మనస్తత్వం మీది కానీ ఆ 25 ఏళ్ళు వచ్చిన ఆ టీచర్ది కానీ. మీకు ఏదో చేసేయాలనే ఆలోచన విధానం ఎక్కడ కనిపించలే. అందుకని మీ మిస్టేక్ ఏంటో మీకు ఐడెంటిఫై చేసి చెప్తున్నాం. అర్థమవుతుందా? కెరియర్ ఇంపార్టెంట్. ఆడపిల్లలు బయట చాలా డేంజర్గా ఉన్నారు. అర్థమవుతుంది. ఒకవేళ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం కాకుండా ఉండుంటే ఆవిడ వేసే కేసు, మేము వేసే కేసు చాలా డేంజర్ కింద లెక్క. కానీ మీ అమ్మను మాత్రం వదలను. మీ అమ్మ జైలుకి వెళ్ళాల్సిన అమ్మ. సార్ ఇక్కడ మీరు నన్ను నమ్మితే మేడం నేనైతే మీ ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇవ్వమనే చెప్తాను. మేబీ కుదిరితే సార్ దగ్గరికి తీసుకెళ్ళండి ట్రీట్మెంట్కి. మ్యాక్సిమం 3 to 6 monthsలో ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ఆ అమ్మాయి
ఒక ఛాన్స్ తీసుకోవడానికి అర్హురాలని నా ఉద్దేశం. ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఏమనుకుంటారో చెప్పండి. ఒకసారి ట్రై చేయండి, రండి. అవ్వకపోతే కనుక అప్పుడు మీరు ఎందుకంటే బయట దరిద్రంగా ఉన్నారు లేడీస్. నిజంగా ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే ఒక నిమిషం పని. ఏమ్మా పర్సనల్ ఒకవేళ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తే బెటర్ అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఓకే మేడం, చూద్దాం మరి. ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నవి అబద్ధాలని మనకు అర్థం అవుతున్నాయి. సో బెటర్ మీ పిల్లాడికి తల్లిని మీరు క్యూర్ చేసుకోవడానికి లెక్క. ఓకే మేడం, మీరు చెప్తారు అమ్మా టీచర్ అమ్మా, ఒక ఛాన్స్. ఏం చేద్దాం తల్లే? అమ్మా మీరు ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఓకే మేడం. మీ ఆయన తర్వాతే ఎవరన్నా. ఓకేనా? ఓకే మేడం. ఓకే. సరే అమ్మా. మేడం వీళ్ళు నలుగురు అయితే వెళ్ళిపోవచ్చు, వాళ్ళ అమ్మగారు ఉంటారు. వెళ్ళండి నాన్న. ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. పోలీస్ స్టేషన్లో పిలవండి, పోలీసులకు కాల్ చేసి వీళ్ళ అమ్మని పంపించాల్సింది. ఏమ్మా చేయమంటారా కాల్? ఏదో నేను వదలను, నేను నిన్ను వదలను. వాళ్ళెవరికి బ్రెయిన్ లేదు, నీకైతే ఉందిగా. దాని దాంట్లో ఊకే రిక్వెస్ట్ చేస్తారు. అరే నువ్వు ఇప్పటికీ మారలా, నిన్ను నేనైతే ఎక్స్క్యూజ్ చెయ్యను. నువ్వు ఇప్పటికీ మారలా, ఇంకొకసారి అట్లా నువ్వు వేయను, ఇప్పటికీ తప్పు అయితే మారలా. సరే మారండి, ఇంకొకసారి అట్లా జరగకుండా చూసుకుంటా, ఏదన్నా చెప్పుకుంటాను. ఒక్కసారి ఏదన్నా ఇట్లా జరిగిందని తెలిస్తే ఏం చేయాలో అది చేస్తాను. ఎక్కడున్నా ఎత్తుక్కొచ్చి ఇచ్చేస్తాను. నా సంగతి నీకు ఇంకోసారి తెలియదు. కాకుండా చూసుకుంటా. వెళ్ళమ్మా. పిల్లలకు మంచిగా కదమ్మా, ఇలాంటివి చేసినప్పుడు కూడా కొట్టి చెప్పాలి. సమాజం ఏమైపోతుంది సార్? మేడం బాబోయ్, వింటుంటే విచిత్రంగా ఉంది. బట్ వచ్చిన వాళ్ళకి చక్కగా చెప్పి పంపించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నార్మల్గా అయితే ఆవిడకి నిజంగా కావాలని చేసిందేమో అని మేము అనుకున్నాం, కానీ మీ సీనియారిటీకి ఆవిడకి ప్రాబ్లం ఉందని మీరు చెప్పి చక్కగా వాళ్ళ ఆయనతో కలిపి మరీ పంపించారు. ఒక ఫ్యామిలీ నిలబెట్టారు, పిల్లలు కూడా మంచిగా ఉండేటట్టు చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.